హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుప్రియ కేపీఎల్. ఈ వీడియోలో మెయిన్లీ కిడ్స్కి ఇంకా న్యూ బిగినర్స్కి ఎవరైనా కర్సివ్ రైటింగ్ నేర్చుకోవాలంటే స్టెప్స్ చెప్పానండి, ఫాలో అయిపోండి. చాలా ఈజీ అండి. ఫస్ట్ ఏంటంటే మనం పెన్ ఎలా పట్టుకోవాలి అనేది నేర్చుకోవాలి. ఎందుకంటే కర్సివ్ రైటింగ్ మెయిన్లీ ఈజీగా ఫాస్ట్గా నీట్గా రాయాలంటే పెన్ పట్టుకునే ప్రొసీజర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టుగా మన థంబ్ ఫింగర్ను పాయింట్ ఫింగర్ రెండు పెన్ నిబ్ నుంచి 1 సెంటీమీటర్ డిస్టెన్స్లో పట్టుకోవాలి. దీనికి బేస్ వచ్చేసి మనం మిడిల్ ఫింగర్ని పెట్టుకోవాలండి. ఇలా అయితే ఒక ట్రయాంగిల్ షేప్లో ఫామ్ అయ్యి మనకి మంచి గ్రిప్ వస్తుందండి పెన్లోకి. ఇక సెకండ్ స్టెప్ వచ్చేసి మనము కొన్ని స్ట్రోక్స్ ఇంకా కొన్ని లైన్స్ అలా నేర్చుకోవాల్సి ఉంటుందండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కర్సివ్ రైటింగ్ ఎప్పుడు స్లాంట్గానే రాయాలండి, దానికి అప్పుడే అందం వస్తుంది. మెయిన్లీ బిగినర్స్ ఏంటంటే ఎప్పుడు కూడా కర్సివ్ నేర్చుకోవాలంటే కంపల్సరీగా 4 రూల్లో ప్రాక్టీస్ చేస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ కొన్ని స్ట్రోక్స్ ఇంకా లైన్స్ చూపిస్తాను మీకు. స్ట్రోక్స్ కూడా ఎందుకు యూస్ చేయాలో అన్నట్టుగా కూడా చూపిస్తానండి. ఇది వచ్చేసి మనకి స్లాంట్ ఉండి కర్వ్స్ ఉన్నాయండి పైన కింద. మెయిన్లీగా ఇది ఏంటంటే స్మాల్ లెటర్స్ రాయడానికి యూజ్ అవుతుంది. లైక్ A, C, D, G, O, Q, X, Y, Z. నా ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఎల్ షేప్లో అండి. ఎల్ చూడండి ఎంత స్లాంట్గా రాయాలో. సో ఇప్పుడు ఎల్ నార్మల్గా ఈ షేప్ దేనికి, ఈ స్ట్రోక్ దేనికి వాడతామంటే B, F, L, T, U, V, I and J. నెక్స్ట్ ఈ స్ట్రోక్ వచ్చేసి మనము దేనికి యూజ్ చేస్తామంటే H, K అండ్ P. నెక్స్ట్ వచ్చేసి మనము ఓన్లీ అప్వర్డ్ కర్వ్స్ ట్రై చేయాలండి. ఓన్లీ అప్వర్డ్ కర్వ్స్ ఎందుకంటే మనం నార్మల్గా వర్డ్స్ రాయడానికి కూడా ఏంటంటే కంటిన్యూస్ ఫ్లో ఈజీగా అవుతుందన్నమాట. ఇప్పుడు ఇది నార్మల్గా మనము MNకి చాలా యూస్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూస్ డౌన్వర్డ్ కర్వ్స్. ఇది ఎందుకంటే నార్మల్గా మనం జస్ట్ ఇట్లా ఇందాక మనం ఎల్ షేప్లో యూస్ చేసినట్టుగానే డౌన్వర్డ్ కర్వ్కి W, U ఇంకా V యూస్ చేస్తాను. ఇవి చాలా చాలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ మై వీడియో, like, share and subscribe my channel. Thank you.